నాగజ్యోతి గారు, తల్లి కొందరు డబ్బులు పడ్డాయండి మీకు? పడలేదండి. ఇంకా పడలేదా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఎందుకు పడలేదంట? 26 దాకా ఉంది, మళ్ళీ పెడతామంటున్నారుగా. పెడితే మళ్ళీ పడతాయేమో. ఫస్ట్ ఒకరికి, తర్వాత కొంతమందికి అట్లా పడతా ఉంది. అంటే సచివాలయంకి వెళ్ళి చేశారా? ఎంక్వైరీ ఏం చేశారా? ఎందుకు పడలేదు ఏంటి అని? అంటే ఎలా పడతాయమ్మా, పేరైతే వచ్చిందన్నారు. పేరుంది, డబ్బులు అయితే పడడం కొద్దిగా లేట్ అయితే అన్నారు. పన్ను వాళ్ళకి ఎంత ఖాళీ పడుతున్నాయి డబ్బులు? 13,000 కాడికి పడి అని అన్నారండి. మరి మనకైతే తెలీదు. ఇద్దరు ఉండే వాళ్ళకి 26,000 అన్నారు. పడ్డాయి మరి డబ్బులు అయితే చెప్పినట్టుగా పడి. జగన్ టైంలో ఎలా పడ్డాయమ్మా? జగన్ గారు ఉన్నప్పుడు బాగానే పడి, ఇప్పుడు బాగానే పడుతున్నాయి. కాకపోతే కొద్దిగా టైం తీసుకునేది. ఇంత కొన్ని వేల లక్షల మందికి పడాలంటే టైం తీసుకునేది కదా. అప్పటిదాకా మరి ఓపిక్ గా వెయిట్ చేస్తారా? పడలేదని చెప్పి గోల చేస్తారా? గోల చేస్తే మన కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం ఒక్కళ్ళం అయితే గట్టిగా మాట్లాడతాము. కోట్ల మందిలో మనం ఒక్కళ్ళం కదా, అట్లా మాట్లాడుకోవాలి. 15,000 చెప్పి 13,000 ఇస్తున్నారు కదా, ఏమైనా అనుకుంటున్నారా మహిళలు? ఏమన్నా అంటే కొంత కట్ చేస్తుంది కూడా, బడికి కట్టిస్తానికి ఆటికే కదా. వాళ్ళు మంచి పనికే ఉపయోగిస్తున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు కటింగ్ చేసుకున్నారు, అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్ చేసుకుంటున్నారు. కాకపోతే అవి వేస్ట్ కాకోకుండా స్కూల్ పిల్లలకి, ఈ పిల్లలు అయిపోయినాక వెనకమాల వచ్చే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మంచి ఆలోచన అంటారు. డబ్బులు ఇవ్వడంలో ఏమి ఇబ్బంది లేదంటారు. అంటే జగన్ టైంలో ఎంతమంది పిల్లలు పడ్డాయి డబ్బులు? అంటే అప్పుడు ఇంటికి ఇద్దరుకుంటే ఒకరికి పడినాయి. ఇప్పుడైతే ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు. మీరు చూడలేదా ఎవరికి పడినట్టు? అంటే తీసుకొచ్చుకునే వాళ్ళు ఇద్దరు ఉండే వాళ్ళకి ఇద్దరికి పడినాయి అంటున్నారు. చూసారా లేదా అని అడుగుతున్నాను. చూస్తామంటే మాకు బండి మేము తెచ్చుకున్నాం అన్నారు. అలా చెప్తే విన్నారు మీరైతే. మొత్తంగా అయితే అది ఒకరికి ఇవ్వడం బాగుందా, లేకపోతే ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం బాగుందా? అది బాగుంది, ఇది బాగుంది. కాకపోతే కొన్ని కోట్ల మందికి కదా ముందు వెనకగా పడతా ఉంటాయి, అట్లా తెచ్చుకుంటా ఉంటారు. ఇంకా పథకాలు అనేవి పూర్తి స్థాయిలో ఇంకా అవ్వలేదు కదా. మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1,500 చొప్పున నెల అన్నారు. అది ఎప్పుడని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ఇచ్చినప్పుడే చాలా అనుకుంటున్నారా? ఎప్పుడు అంటే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని టైం పట్టింది కదా. మనం ఇప్పుడు మాట్లాడటానికి అయితే కాదు. కొన్ని కోట్ల మంది ఉన్నారు, కోట్ల మందికి మాట్లాడుకుంటూ వస్తారు. మనం ఇద్దరు మాట్లాడుకున్నది కాదు కదా, కొన్ని కోట్ల మంది అవ్వాలి కదా. ఇస్తా ఉంటారు వాళ్ళు. ఫ్రీ బస్ సంగతి ఏంటమ్మా? ఫ్రీ బస్ కావాలా? వేస్తే ఆ కోట్ల మందిలో మేము కూడా అన్ని కోట్లే మీకు. అంతే మరి. అంటే ప్రత్యేకం మనం ఏం కాదు కదండి, కొన్ని కోట్ల మంది ఉన్నారు. మొత్తం పరిపాలన ఎలా ఉందంటారు? బానే ఉందా చంద్రబాబు నాయుడు చేసేది? పర్లేదు, బానే. జగన్ పరిపాలన బాగుందా? ఆయనది బాగుంది, ఈయనది బాగుంది. రెండు బాగున్నాయి అంటారు. అందరూ మంచోళ్ళే అంటారు. అంతే. ఓకే అమ్మా, ఉంటాం. తల్లికి కొందరు డబ్బులు పడ్డాయమ్మా మీకేమన్నా? నాకు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఎంతమంది పిల్లలు? నాకు 3 పాపలు. ఓ పాప 8th అయిపోయి 9th వచ్చింది, ఓ పాప 10th అయిపోయింది, ఓ పాప ఇంటర్ అయిపోయింది. సో ముగ్గురు ఉన్నారు. కాకపోతే ముగ్గురులో ఎవరికి డబ్బులు పడలా? ఇంటి పక్కన వాళ్ళు ఎవరికైనా పడ్డాయా డబ్బులు? కొంతమందికి పడి అన్నారు. ఎందుకు పడలేదో కనుక్కున్నారా మరి ఏమైనా? కనుక్కున్నాం. యాక్టివ్ లో ఉండయి వస్తాయి అని చెప్పారు. ఎంతమందికి యాక్టివ్ లో ఉన్నాయి? ఒకళ్ళకే, ఇద్దరికే, ముగ్గురికే? ఒకరికే ఉంది యాక్టివ్. ముగ్గురు పిల్లల్లో ఒకరికి యాక్టివ్ లో ఉంది, ఇద్దరికి లేదు. మరి వాళ్ళకి సొల్యూషన్ ఏందో ఏం చెప్పలేదు. సచివాలయంకి వెళ్ళారా? వెళ్తే వాళ్ళు ఏం చెప్పలా? ఇదే, ఇంకేం చెప్పలేదు. సొల్యూషన్ ఇంకేం రాలేదు. 10th క్లాస్ అయిన పిల్లలకి, ఇంటర్ వాళ్ళకి ఏం చెప్పలేదు. 9th పాపకు మాత్రం యాక్టివ్ లో ఉందని చెప్పారు. 10 ముందర ఉన్న వాళ్ళందరూ కూడా పడుతున్నాయి అంటారు మీరైతే. అంటే 15,000 చెప్పి 13,000 వేస్తున్నారు. మరి జనాలు ఏమైనా అనుకుంటున్నారా 15,000 చెప్పి 13,000 వేస్తున్నారని? అనుకుంటున్నారు. జగన్ ఉన్నప్పుడే కొన్ని స్కూళ్ళు బాగు చేశారు. వాళ్ళు అప్పుడు మినాయించినప్పుడు ఎందుకు తగ్గియాలి, ఎందుకు ఏంది అన్నారు. మరి ఇప్పుడు క్వశ్చన్ చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు తగ్గించేస్తున్నారు అంటున్నారు. ఇలా అంటున్నారా, లేకపోతే ఇచ్చించాలని చెప్పి అనుకుంటున్నారా? మొత్తం అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్ అప్పుడు ఇంట్లో ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకే వేసేవాళ్ళు కదా డబ్బులు. ఇప్పుడు అయితే ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి అంటున్నారు. అది చెప్పుకొని వస్తున్నారు వీళ్ళు. మరి దాన్ని ఏమంటారు? మరి అందరికీ కూడా కొంతమందికి వేయట్లేదుగా. అందరికని చెబుతున్నారు కానీ వేయట్లేదు. ఏదో కొంత కారణాలు చెప్తున్నారు. అంటే జగన్ అప్పుడు కరెంట్ బిల్లులు ఎక్కువ ఉంటే పోతాయని చెప్పి, లేకపోతే స్థలాలు ఎక్కువ ఉన్న పోతాయని చెప్పి, కారు ఉన్నా పోయిద్దని చెప్పి అన్నారు. అవి మొత్తం కూడా అప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఇప్పుడు అవే మళ్ళీ రూల్స్ ఎందుకు పెట్టినట్టు వీళ్ళు? మరి అదే అడుగుతుంది మేము కూడా. వీళ్ళు కూడా అవే రూల్స్ పెట్టారు. వాళ్ళ విమర్శించినప్పుడు వీళ్ళ విమర్శించుకోవడం అందరికి ఇవ్వాలి కదా. మరి వీళ్ళు కూడా అదే ప్రాబ్లం చెబుతున్నారు. సూపర్ 6 లో ఇంకోటమ్మా, ఫ్రీ బండ్లు వచ్చినాయా మీకు? ఏమైనా ఫ్రీ గ్యాస్? మాకేం రాలేదు. ఏం రాలేదు. వచ్చినాయి అని చెప్పి అంటున్నారు కదా, అందరికి రావట్లేదా మీకు? ఒక నెల మాత్రం ఒకటి వేసారు. ఇంకా తర్వాత సంవత్సరానికి 3 అన్నారు. మేము 2 తీసుకున్నాము. ఒక బండ ఫస్ట్ లో మాత్రం అవి కూడా కొంతమందికి వేయలే. నాకు వచ్చింది కానీ మా అత్తగారు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఏం వేయలే అసలుకి బండ్లో.
ఇంకోటి ఇప్పుడు సూపర్ 6 హామీలు 6 ఇచ్చారు మొత్తము. దాంట్లో మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళందరికీ కూడా 1500 ఇస్తున్నారు ప్రతి నెల. అది ఇవ్వకుండానే సూపర్ 6 మొత్తం అమలు అయిపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి మీకు వచ్చినాయా మీకు డబ్బులు? మా ఇంట్లో మేము దగ్గర మా ఆడపడుచు కానీ మా అత్తగారు కానీ మేము పిల్లలం కానీ 18 సంవత్సరాల నుండి 4-5 ఉన్నారు. ఎవరికి ఒకరికి కూడా ఇవ్వలేదు. మరి అమలు చేయకుండానే సూపర్ 6 అయిపోయిందని చెప్పి అంటున్నారు ఆయన. మరి అయితే మాకైతే ఇవ్వలేదు. మరి ఆయన ఎవరికి ఇచ్చాడో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఇది ఫ్రీ బస్ పెడతామని చెప్పి అంటున్నారు ఆగస్టు 15 నుంచి. మరి అదైనా పెడతారంటారా? తెలియదండి. ఎప్పుడో ఏప్రిల్ 1 నుంచే ఫస్ట్ అన్నారు. ఏప్రిల్ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేశారు. మరి ఈ నెల వరకు ఇంకేం ఫ్రీ లేదు. దానికి కూడా ఇలాంటి కత్తెరలు ఏమైనా పెడతారంటారు మళ్ళీ రూల్స్? దానికి కూడా పెడితే పెట్టొచ్చు, చెప్పలేం. మొత్తంగా అయితే ఈ పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? అయితే జగన్దే బాగుంది. అంటే లేని వాళ్ళకి జగన్దే బాగుంది. ఉండే వాళ్ళకంటే మేము చెప్పలేం. మధ్య తరగతి వాళ్ళకైతే జగన్దే బాగుంది. ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నారంటారు. ఇబ్బంది పడుతున్నాం కొన్ని. పథకాలు ఒక్కటేనా లేకపోతే ఇంకేమైనా ఉందా? జగన్ ఇచ్చిన పథకాలు ఒక్కటే బాగున్నాయా లేకపోతే ఆయన చేసిన పరిపాలన కూడా బాగానే ఉందా అంటున్నా? ఆయన చేసిన పరిపాలన కూడా బాగానే ఉంది. అంటే ఏమేంటి అంటే ప్రతి ఒక్కరు తారతమ్యం లేకుండా అందరికి అన్నట్టుగా సమాన హక్కులు అన్నట్టుగా చూశారు. ఇక్కడ వాళ్ళు అన్నట్టుగా చూసుకుంటున్నారు. అది ఇప్పుడు అలా చూస్తున్నారా? అంతే. ఎక్కువ ఊర్లో అయ్యే జరుగుతున్నాయి. మా తర్వాతే ఏదైనా మీదుకు అన్నట్టుగా ఉంటున్నారు. వాలంటీర్లు ప్రధానంగా అందరు కూడా ఇళ్ల దగ్గరకు వచ్చేసి సర్వీసులు మొత్తం ఇవ్వడం జరిగింది. వాలంటీర్లని తీసేశారు కదా, వాలంటీర్లు తీసేసినా మీకు ఇబ్బంది లేదా లేకపోతే వాలంటీర్లు ఉంటేనే మంచిదా మీకు? నేను వాలంటీర్గా చేశాను. వాలంటీరియే 10,000 అని చెప్పి అన్నారు. 10,000 లేకుండా ఇది చేసేసారు. ఇప్పుడు వాలంటీర్లు అది కూడా లేదు. ఆ సచివాలయం స్టాఫే అనుకుంటున్నారు మిమ్మల్ని తీసేసి అంత పని మాతో చేపిస్తున్నారు అని వాళ్ళు ఇదవుతున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు 1వ తారీఖు మరి వాళ్ళు? ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారు. వాలంటీర్ పనులు ఇప్పుడు సచివాలయం స్టాఫ్ చేసి చేపిస్తున్నారు. చేపిస్తున్నారు అని 10,000 ఇస్తాము, మీ అందరినీ కూడా ఆలోచించుకుంటున్నాము, మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు, లోకేష్ అన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు. ముగ్గురు కూడా చెప్పారు. కాకపోతే మేమందరూ కూడా పక్కన తీసే పెట్టేశారు కదా. ఎలా అనిపిస్తుంది దాని పట్ల మీకు అభిప్రాయం ఏంటి మీది? మళ్ళీ జగనే వస్తే ఇది 4 సంవత్సరాలు తొందరగా పూర్తయ్యి జగన్ మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ దీన్ని పెడతారా? వాలంటీర్ సిస్టమ్ ని తీసేస్తారేమో కదా. లేకపోతే ఇంకా మంచి పథకాలు ఇంకైనా పెడతారు కదా. వాలంటీర్ ఏముంది, అది పెద్ద ఇదేం కాదు. ఇంకా లేని వాళ్ళకే కొంచెం బాగా జరిగిద్దని. ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, ఏదైనా పథకాలు కావాలంటే ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? మొత్తం డేటా పంచాయతీ కాడికి వెళ్తున్నారు, సచివాలయం కాడికి వెళ్తున్నారు. ఇబ్బంది అవుదా మరి వాళ్ళకి ఆడ దాకా నడిచిపోవాలంటే? ఎవరి వాళ్ళకే ఇబ్బంది తెలుసుకోవాలి. బియ్యం ఒకటి ముసలోళ్ళు ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేకపోతున్నారు. అప్పుడు కొంతమంది ముసలి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తామంటున్నారు, తీసుకురావట్లా? ఈ నెల ఏం తీసుకురాలేదు. ఏం తీసుకురాలా? రేషన్ బండి ఉంటేనే మంచిది అంటారు. అవును, అదే మంచిది అంటారు. ఆ బండి ఉండే కాడికి ఏం చెప్తున్నారు అంటే వచ్చే టైంకి ఆ బండి వచ్చే టైంకి మేము ఇళ్లలో ఉండట్లేదు, మేము పొలాలు పోతున్నాం అని చెప్పి అంటున్నారు. ఆ టైం 10వ తారీఖు వరకు ఉంటుంది. వాళ్ళు 2-3 సార్లు మళ్ళీ తిరుగుతున్నారు ఊరు మొత్తం. ఎప్పుడన్నా లేని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఆ టయానికి. సరే, బియ్యం ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? ఇప్పుడు బియ్యమే ఇస్తున్నారు. ఎంత కాడికి ఇస్తున్నారు బియ్యం? బియ్యం 5 కేజీలు ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు. అది కాదు అంటే మీరు డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు? ఫ్రీకి ఇస్తున్నారా, రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారా అని? ఫ్రీగానే ఇస్తున్నారు. ఇంకా ఏమి ఇస్తున్నారు బియ్యంతో పాటు? పంచదార ఒకటి ఇస్తున్నారు. కందిపప్పు అవి మొత్తం ఇస్తామని చెప్పన్నారు, ఏమి ఇవ్వట్లేదా? కందిపప్పు ఏమి ఇట్లా ఓన్లీ పంచదార అవి ఇస్తున్నారు. మొత్తంగా అయితే ఈ సంవత్సర పరిపాలనని ఎన్ని మార్కులతో చేయొచ్చు అంటారు మీరైతే? మేమేం చెప్తాం, చూసుంటారు కదా మీరు, వాలంటీర్ గా కూడా చేస్తున్నారు, మీకు అవగాహన ఉండిద్ది కదా. సంవత్సరం అంతా ఏమీ లేదు. మరి ఆ సంవత్సరం అంతా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పొలాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఏమీ రాలేదు, చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఈ సంవత్సరం ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రావో కూడా తెలియదు. ఒక 30% ఈ పథకాల వల్ల ఆయన వల్ల ఉపయోగం. అది 70% అయితే లేదు. రాజధాని మరి కంప్లీట్ అయ్యింది అంటారా? 3 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు వీళ్ళు. అవదు. ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అంటారు? ఆయన ఉన్నంత కాలం అది అవదు. అదేంది, జగన్ రావాల్సిందేనా మళ్ళీ? ఏమో ఇక చెప్పలేము. ఇప్పుడు అయితే రాజధాని ఏం తక్కువ కాదు అయ్యేది. మనం చిన్న ఏమైనా కట్టుకోవాలన్నా అంత తొందరగా అవ్వదు. అలాంటిది రాజధాని అంటే మరి ఆయన 2-3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నది చేయలేరు. నమస్కారం. పడ్డాయా డబ్బులు తల్లి వందనం? పడ్డాయి అంట అందరికి పడ్డాయా లేకపోతే ఇంకా పడాల్సి ఉన్నాయా? అంటే నిదానంగా పడతాయి. మెసేజ్ తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంట్లో ఇద్దరు పిల్లలకి పడ్డాయి అంట. ఇద్దరికి ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమందికి పడుతున్నాయి అంట. ఇప్పుడు అప్పుడు ఒక పిల్లలకైనా వేసేది, ఇప్పుడు చాలా మందికి వేస్తున్నారు కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి? ఇంట్లో ఒక్కళ్ళకే. ఇప్పుడు 2 ముగ్గురున్నా వేస్తున్నారంట. ఏది బాగా నచ్చింది మరి? అది నచ్చిందా ఇది నచ్చిందా? ఇదే. ఎందుకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి? మరి ఎవరైనా అంతేగా, డబ్బులు అంటారు. ఎవరైనా ఏదైనా డబ్బులే అంటారు జనం. అంటే ఇప్పుడు కత్తిరింపులు చేస్తున్నారు కదా, 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నారు కదా, ఏమని అనుకుంటున్నారు మహిళలు? ఏమనుకోరు. అప్పుడైనా అంతేగా 13,000 ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి 13,000 ఇచ్చారు. అప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ కి దేనికో టాయిలెట్లు బాగు చేయటానికని దానికని దీనికని తీశారు. అది వేసారు. ఇప్పుడు కూడా అలానే కట్ చేస్తున్నారు. మంచి టయానికి ఇచ్చాడు.
పిల్లల ఫీజులు కట్టుకోవటానికి, పుస్తకాలు కొనటానికి తల్లులకు ఉపయోగపడ్డాయి. అయితే బాగానే జరుగుతుంది అంటారు ఇప్పుడు మొత్తం అయితే. పర్లా. మరి నెక్స్ట్ ఫ్రీ బస్ ఏనంట, మరి ఏంది సంగతి దాంది? ఫ్రీ బస్ ఎక్కుతాం. ఎక్కుతారా? ఏమైంది? ఎక్కుతాం. ఆగస్టు 15 అంటున్నారు, అమలైద్దా మరి ఆ రోజు? చూడాలిగా అమలైతే. ఇప్పుడు మొన్న ఇది చూడాలన్నాను కదా, చేసాడు. ఇది కూడా మరి ఆగస్టు 15కి చేస్తాడు. మళ్ళీ చూడాలనండి, మళ్ళీ చేస్తారేమో. మళ్ళీ చూడాలి. అమ్మఒడి పడింది, అట్లా అనకూడదు కదా. అమ్మఒడి పడింది. గ్యాస్ బండ్ల డబ్బులు అంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడట్లేదు కదా. ఇప్పుడు పడతాయేమో నిదానంగా. 2 అమలు చేశాడు, ఇది 3వదేమో. 3 అమలు చేసి సూపర్ 6 మొత్తం అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. సూపర్ 6 మొత్తం వచ్చినాయి మరి మీకు? రాలా. మొత్తం ఎక్కడొచ్చినాయి రాలా. ఇప్పటికి 3వది, ఇది 3వదో 4వదో. మరి మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ప్రతి నెల 1500 ఇస్తానని చెప్పి అన్నారు. దానికోసం కాసుకొని కూర్చున్నారు మరి ఏమైనా? మరి ఉండారు. మరి రూపాయి అంటే ఆశే కదా. ఇప్పుడు మరి మేము 300 కోసం పొద్దునెళ్ళి సాయంత్రం 1 గంట దాకా అగ్గిలో మాడాలి కదా. మరి ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలకి 1500 వేస్తానన్నాడు. నెక్స్ట్ అదేనేమో కావాలంటారు. అది కూడా కావాలి. మరి అన్ని కావాలి. మరి గవర్నమెంట్ అన్నాక మరి మేము దగ్గర ఓట్లు వేపించుకున్నప్పుడు ఆ మాత్రం వాళ్ళు చెయ్యాలి కదా. అది మాట ఇచ్చారు కాబట్టి చేయాలంట. మాట ఇచ్చారు కాబట్టి చెయ్యాలి మరి. అంటే ఇప్పుడు మొన్న మీరు ఏం చెప్పారంటే జగనే బాగా చేశారు, చెప్పిన మొత్తం చెప్పన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా మీరు చెప్పినట్టుగా, ఈయన కూడా బాగా చేస్తున్నట్టేనా? చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు. మన ముందే ఇప్పుడు మొన్నటిదాకా అమ్మఒడి పడలేదని చెప్పా, ఇప్పుడు పడినీగా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే గవర్నమెంట్ పిల్లలకు పడ్డాయి, ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా పడ్డాయి. మరి ఉందంటారు అయితే పరిపాలన బానే ఉంది. 2 పిల్లలకి పడ్డాయి కదా, వాళ్ళకి ఫీజులకి పుస్తకాలకు ఉపయోగపడినాయి. మంచి టైంలో వేసాడు, దానికి మెచ్చుకోవచ్చు.